శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం జూన్ 2, 2026 సంవత్సరాన ఈ పరాభవ నామ సంవత్సరానికి రాజైనటువంటి గురుడు తన యొక్క ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి అనేక శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఇది తెలుసుకోవడంలో భాగంగా ఇప్పుడు మనం కన్యా రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాడు. అయితే ఇది తెలుసుకోబోయే ముందు కరువులో అధిక మాసం అని ఈ జూన్ 2 నుంచి అధిక మాసం అనేటువంటిది కూడా జరుగుతోంది. దీంతో పాటుగా కాలసర్ప దోషం ఉంది. అలాగే కన్యా రాశికి సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతోంది. వీటన్నిటి మీద కూడా అనేక రకాల ఇబ్బందుల మధ్య ఈ గురుడు యొక్క ఉచ్చస్థాన స్థితి గ్రహ సంచారం ఏదైతే ఉంటుందో వాటిని ఓవర్కమ్ చేసి వాటిని తోసి రాజని ఎటువంటి శుభ ఫలితాలు కన్యారాశి వాళ్ళకి ఇవ్వబోతున్నాడు. మనం మరింత గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించటం కోసం ఏం చేయాలి, ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల ఏం జరగబోతోంది, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ కన్యారాశి వారికి ఈ గురువు యొక్క అనుగ్రహంతో మీరు చేసేటువంటి పనుల్లో మంచి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గతంలో ఏదన్నా పని చేయాలంటే కాస్త ముందుకి వెనక్కి ఆలోచించటం, కొంచెం తడబాటు పడటం, భయపడటం, ఆందోళనకు గురవటం జరిగినప్పటికీ ఈ జూన్ 2 నుంచి ఆ సమస్యలన్నీ తీరిపోతాయి. ప్రతి నిర్ణయాన్ని పూర్తి ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో తీసుకోగలుగుతారు. తద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు. మరొక ముఖ్యమైన ప్రయోజనం ఏం కలగబోతోంది అని అంటే సంతానం యొక్క పురోభివృద్ధిని చూసి చాలా సంతోషించేటువంటి రోజులు రాబోతున్నాయి. అలాగే సంతానానికి ఎవరికైనా సరే కన్యారాశి వారు పేరెంట్స్ కనుక ఉండేటట్లయితే వాళ్ళ పిల్లలకి వివాహ ప్రయత్నాలు చేస్తే వివాహాలు జరుగుతాయి. వాళ్ళ యొక్క జీవితాన్ని సెటిల్ చేయడానికి వాళ్ళతో ఒక వ్యాపారం పెట్టించడం కానీ, వాళ్ళ ఒక ఉద్యోగంలోకి వెళ్ళడానికి ఎంకరేజ్ చేయటం కానీ, నూతనమైనటువంటి కోర్సులు నేర్చుకోమని ప్రోత్సహించడానికి కానీ మీకు మంచి అవకాశం లభిస్తుంది. దానికి తగ్గ డబ్బు, మీ యొక్క శ్రమ, మీ యొక్క తెలివి అన్నీ చక్కగా సరైన రీతిలో ఖర్చు పెట్టగలుగుతారు. ఆ ప్రయత్నంలో కూడా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. మరొక ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏం కలగబోతోంది అని అంటే సోదర వర్గం నుంచి, అంటే అన్నదమ్ముల రీత్యా కానీ, అక్క చెల్లెళ్ళ రీత్యా కానీ మీకు మంచి సపోర్టు, సహాయ సహకారాలు, అది ఆర్థికంగా కానీ మోరల్ సపోర్ట్ కానీ ఏదైనా సరే తప్పనిసరిగా లభించి తీరుతుంది. ఇందులో ఆలోచించవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అటువంటి శుభ ఫలితాలు ఈ గురువు మీకు ఇవ్వబోతున్నాడు. మరి ముఖ్యంగా ఇష్టదేవత దర్శనం అనేటువంటిది కలగబోతోంది. ఇష్టదేవత దర్శనం అంటే మీరు ఏ దేవుణ్ణైతే ఇష్టపడతారో, మీ కులదైవం ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క దేవాలయాలని సందర్శించగలుగుతారు. తగినటువంటి శాంతి పరిహార క్రియల్ని కూడా చేసుకోగలుగుతారు. ఇకపోతే గత కొద్ది కాలంగా వ్యయంలో ఉన్న కేతువు రీత్యా మీకు తెలియని ఆటంకాలు, కనపడని భయాలు, అలాగే అనవసరమైనటువంటి ఆందోళనలు కొంతకాలంగా మీరు వీటి వల్ల ఇబ్బంది పడుతున్నారు. వీటితో పాటుగా ఎంత బాగున్నప్పటికీ జీవిత భాగస్వామితో ఎంత మంచి బంధం ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, అనవసరమైనటువంటి ఘర్షణలు, లేదా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం దెబ్బతింటం వల్ల కానీ ఇట్లా అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి కన్యా రాశి వాళ్ళకి జూన్ 2 నుంచి మంచి రిలీఫ్ లభించబోతోంది. ఇది నిర్వివాదమైనటువంటి అంశం. వీటితో పాటుగా మీరు కన్యారాశి వాళ్ళు ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి, లేదా గుర్తుపెట్టుకోండి, లేదా ఎవరికైనా చెప్పి వాళ్ళని గుర్తుపెట్టుకోమని చెప్పండి. అదేమిటంటే ఈ సంవత్సరం మీకు నూతన వజ్ర బంగారు ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. అయితే ఇక్కడ మనకు వచ్చే సందేహం ఏంటంటే బంగారం ఆభరణాలు, బంగారం రేటు విపరీతంగా పెరిగిపోతుంది, కొనుగోలు అసాధ్యం అనుకుంటారు. ఇది కాదు ఇక్కడ అంశం. మీ యొక్క ఆర్థిక స్తోమత సహకరించినంత వరకు మీకు ఈ సంవత్సరం తప్పనిసరిగా నూతన వస్త్ర వజ్ర ఆభరణ ప్రాప్తి అనేటువంటిది కలిగి తీరుతుంది. గార్డెనింగ్ పట్ల మంచి మక్కువ చూపిస్తారు. పెంపుడు జంతువుల పట్ల
మంచి ప్రేమ చూపిస్తారు. వాటి విశ్వాసాన్ని చూసి మీరు ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు కూడా మీరు ఈ సంవత్సరం గమనిస్తారు. వీటితో పాటుగా ఆర్థికంగా కూడా అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు. కన్యా రాశిలో ఎవరైతే హాస్పిటల్స్ రిలేటెడ్, నర్సింగ్ రిలేటెడ్, ఫార్మా రిలేటెడ్ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తూ ఉంటారో వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు రాబోతున్నాయి. ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి, అలాగే కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి, వ్యాపారం చేసేటువంటి వాళ్ళకైనా సరే కొత్త వ్యాపారం వేరే చోట ప్రారంభించటం, ఉద్యోగస్తులైతే ప్రమోషన్ల మీద ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం, ఇటువంటివి జరిగి తీరతాయి. ఇందులో నిర్వివాదమైన అంశం. వీటితో పాటుగా ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉంటారో గురువు యొక్క మరింత అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే ప్రతిరోజు గురు చరిత్ర పారాయణ చేయండి. అలాగే ప్రతి గురువారం నాడు దత్త మందిరాన్ని సందర్శించండి. అలాగే గురువు యొక్క అనుగ్రహం కోసం ప్రతినిత్యం శివారాధన చేయండి. ఇది ముఖ్యంగా చేయవలసినటువంటి పనులు. వీటితో పాటుగా సంపూర్ణమైనటువంటి గురువు యొక్క అనుగ్రహం పొందడానికి పసుపు రంగు వస్త్రాలు ధరించండి, లేదా మీ శక్తి సహకరించినంత మేరకు సువర్ణ ఆభరణాలు ధరించండి. అప్పులు చేసి ఎప్పుడూ చేయవద్దని గతంలో చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. గతంలో చేసినటువంటి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయండి. ఇది మంచి అవకాశం కనుక ఏదైనా రుణాలు ఏమన్నా ఉంటే మీకు తీరే మార్గాలు గోచరిస్తాయి. కనుక పర్వాలేదులే, ఈ రుణం మన ఇబ్బంది పెట్టదు అనుకోకుండా ఆ రుణాలని ఎప్పటికప్పుడు తీర్చడానికే ప్రయత్నం చేయండి. మీకు ముఖ్యంగా ఈ గురువు యొక్క అనుగ్రహం పొందడానికి ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్తున్నటువంటి సూచన ఏంటి అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోండి. సహజంగానే శని యొక్క చూపు పట్టడం వల్ల కన్యా రాశి వాళ్ళకి ఆత్మవిశ్వాసం బాగా తగ్గిపోతుంది. ఈ తగ్గిపోవటం వల్ల ఏమవుతుందంటే ఏ నిర్ణయం చేయలేకపోతారు. చంచలమైనటువంటి మనస్తత్వం ఏర్పడుతుంది. ఒక దాని మీద బుద్ధి స్థిరత్వం ఉండదు. ఇటువంటి అనేక ఇబ్బందులు శని చూపు వల్ల మీకు ఏర్పడతాయి. ఏర్పడినటువంటి వాటిని నల్లిఫై చేస్తూ, అంటే పూర్తిగా వాటిని పరిహరిస్తూ, వాటి నుంచి విముక్తి కల్పిస్తూ గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు జూన్ 2వ తారీఖు నుంచి లభించబోతోంది. వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లుగా చెయ్యాలనుకున్నటువంటి పనిని వాయిదా లేకుండా, 10 మందితో డిస్కషన్ చేయకుండా, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు పెట్టుకోకుండా, అనవసరంగా 10 మందితో చర్చించి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్పి ఆ పని పూర్తిగా పాడైపోకముందే వెంటనే నిర్ణయాలు తీసుకుని వెంటనే చక్కగా ఆ పనుల్ని ఆచరింపజేసి ఆ పనులన్నీ చేసి కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టి కష్టపడి జీవితంలో అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళటానికి కావలసినటువంటి అన్ని రకాల అవకాశాలు ఈ గురువు మీకు ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ నుంచి మీకు ఇవ్వబోతున్నాడు. ఇది కాస్త జాగ్రత్తగా గమనించుకుని ఏ మాత్రం సంకోచించకుండా నిర్భయంగా ముందుకు వెళ్ళండి. నిర్భయీభవ. తర్వాత ఈ కన్యా రాశి వాళ్ళకి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పొరపాటున కూడా స్త్రీ మూలక వివాదాల జోలికి వెళ్ళవద్దు. అనవసరంగా కోర్టు కేసులు, తగాదాలు వీటి జోలికి వెళ్ళవద్దు. పోలీస్ స్టేషన్స్ సందర్శించేటువంటి పరిస్థితి వస్తే అది వీలైనంత వరకు బయటే పరిష్కరించుకోండి, కానీ అనవసరమైన వివాదాలని స్టేషన్స్ దాకా తీసుకెళ్ళొద్దు. ఇటువంటి వెళ్ళేటట్లయితే మీకు అదృష్టం వెనకబడుతుంది. ఇవి మీకు కొంచెం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచనలు. ఎవరైతే కన్యా రాశిలో ఉన్నటువంటి హోటల్స్ బిజినెస్ చేస్తుంటారో, అలాగే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ బిజినెస్లు చేస్తుంటారో వాళ్ళకి మంచి లాభదాయకమైనటువంటి కాలం. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళకి మాత్రం గడ్డు కాలం. కేతువు ఏ స్థానంలో ఉండడం వల్ల మీకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగంలో కొంత ఇబ్బందులు రావటం కానీ, కొద్ది మందికి ఎవరికైనా సరే దుష్టగ్రహ దశాంతర దశలు జరిగేటట్లయితే ఉద్యోగ భంగం కానీ కలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కన్యా రాశి వాళ్ళు చక్కగా తగిన శాంతి పరిహార క్రియలను పాటించండి. మన వాయిస్ ఆఫ్ వేశ్యం ఛానల్లో గురువుకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు ఇస్తాను. వాటిని కూడా పాటించి మరింత శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందండి, ఆర్థిక అభివృద్ధిని పొందండి, రుణాలను తీర్చుకోండి. ఇలా చేస్తారని, ఇలా జరగాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.